విజయవాడలో క్రిస్మస్ వేడుకల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. విజయవాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే మనతో బిషప్ గారు ఉన్నారు. ఇక్కడ చర్చి వివరాలు, ఇక్కడ జరిగేటటువంటి ప్రార్థనలన్నీ కూడా మనతో మాట్లాడతారు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇది ప్రేమ పండుగ క్రిస్మస్. ప్రతి సంవత్సరం ఈ పండుగ క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా కోట్ల మంది జరుపుకుంటూ ఉంటారు. ఇంకొకసారి ప్రపంచానికి ప్రేమ సందేశం అందించాలని, క్రీస్తు ప్రభు వచ్చింది అందరినీ ప్రేమించమని చెప్పడానికి, అందరికీ శాంతి సమాధానాలు సమకూర్చడానికి వచ్చారు. కాబట్టి ఈ ప్రేమ సందేశం మన విజయవాడ నగరంలో అందరికీ అందించాలని మేము కూడా ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుతాం. సార్, మన చర్చిలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి సార్? లేదు, ఇంతవరకు 4 వారాలు మేము సిద్ధమయ్యాం దీనికి. ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని మేము ఆధ్యాత్మికంగా తయారు చేసుకున్నాం. అయితే ఫాదర్ గారు చూడొచ్చు, ఇక్కడ మీరు దివ్య బలి పూజకి అయితే సిద్ధమవుతున్నారు. మొత్తం అందరూ కూడా యేసుక్రీస్తును స్వాగతపరుస్తూ కూడా బిషప్ గారితో పాటు అందరూ కూడా దివ్య బలి పూజకి సిద్ధమవుతున్నారు. ఇక చూడొచ్చు, క్యాండిల్స్ వెలిగిస్తూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ క్రిస్మస్ వేడుకల్లో అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఆనందంగా అయితే మాత్రం వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సోదరులు, క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ నైట్ అంతా కూడా దివ్యబలి పూజ, అలాగే ప్రత్యేక ప్రార్థనలు, పాటలు వీటన్నిటిలో కూడా పాల్గొని నైట్ అంతా కూడా ఇక్కడ ప్రార్థనలు చేసుకొని ఆ తర్వాత 12 గంటలకు కేక్ కట్ చేసుకొని ఒకరినొకరు విష్ చేసుకుంటా అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ కూడా వారు కార్యక్రమాలు చేసుకుంటారు. అట్లాగే అంతేకాకుండా ప్రత్యేకంగా రేపటి రోజు ఒకరింటికి ఒకరు వెళ్ళి కేక్ కట్ చేసుకొని వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా మనం ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ వద్ద ఉన్నటువంటి సెంట్ కేథడ్రిన్ చర్చ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత మంది వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనలు ఆలపిస్తున్నారు. అయితే చూడొచ్చు, కొంతమంది అయితే మొదటిసారి కూడా చర్చికి రావడం అయితే జరుగుతుంది. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో రావడం అయితే జరిగింది. ఎలా అనిపిస్తుంది చర్చికి రావడం, ప్రేయర్స్ చేయడం ఎలా? It is very nice. We are very enjoying, and we are Christians, so we are very happy to be here, and we are proud of being here, and we are enjoying this day, and it is very grateful day for us. Thank you. Happy Christmas, Merry Christmas. Happy Christmas and Merry Happy New Year. Thank you. చూడొచ్చు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ కూడా సెలబ్రేషన్స్ అయితే ధామ్గా జరుపుతున్నారు. విజయవాడలో అయితే మాత్రం ప్రస్తుతానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ప్రత్యేకమైన ప్రార్థనలతో, ప్రార్థనా గీతాలతో, బలి పూజలతో, అలాగే ఆరాధనలతో అయితే మాత్రం క్రైస్తవ ఆలయాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. అంతే ప్రత్యేకమైనటువంటి విద్యుత్ అలంకరణ, అలాగే పసుపుగల్ల పాకలో ఉన్నటువంటి క్రైస్తవు ఇవన్నింటిని చూసేందుకు, అంతేకాకుండా క్యాండిల్స్ వెలిగించుకొని తమ పాపాలని నిష్కృతి చేయమంటూ కూడా ప్రభువుకి ఇక్కడ క్యాండిల్స్ కూడా వెలిగిస్తూ ఉంటారు. అలాగే మొత్తానికి ప్రస్తుతానికైతే మాత్రం విజయవాడలో ధామ్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కెమెరా పర్సన్ సురేష్ లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.